హెలికాప్టర్లకు కోట్లు, ఫీజులకు తూట్లు. వాయమ్మ ఎవరు మాట్లాడుతాండ్లు? రాకేష్ రెడ్డి. రాకేష్ రెడ్డి అట రాకేష్. ఈ రాకేష్ రెడ్డి గతంలో కేసీఆర్ మీద ఏమన్నాడు? కేసీఆర్ ఒక రాజకీయ వ్యభిచారి అన్నాడు. మళ్ళా పోయి ఆ వ్యభిచారి సంఖలోనే చేరింది. ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటే అయిపోయాన్నట్టు. ఒక జాతీయ భావాలు కలిగినటువంటి ఒక బీజేపీ పార్టీ నుంచి నాయకుడు వచ్చి ఒక ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీలో కలుపుడు అసలు ఎంత ఆశ్చర్యం, ఎంత క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త పాప అయిన గతంలో బీజేపీలో. దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఈయన ఏం చెప్తారంటే హెలికాప్టర్లకు కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు, ఫీజులకు తూట్లు పెడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. నిన్న జరిగింది ఏంటంటే ముగ్గురు మంత్రులు ఒకేసారి హెలికాప్టర్ వాడడం వల్ల ఈ బండ్లు వాహనాల కన్నా తక్కువ ఖర్చు. అరే హెలికాప్టర్కు తక్కువ ఖర్చు ఏందని అంటాం, కానీ ముగ్గురు మంత్రులకు పెట్టేటువంటి నిన్న ఆ భద్రతా ఖర్చు, వాహనాల ఖర్చుతో పోల్చుకుంటే హెలికాప్టర్ ఖర్చు తక్కువ. అయితే వీళ్ళు హెలికాప్టర్ వాడుతున్నారని కాదు వీళ్ళ బాధ. పాపం వీళ్ళ దొర, వీళ్ళు పొద్దుగా లేవగానే వీళ్ళ దొర దగ్గర మోకరిల్లుతారు కదా, ఆ దొరకు అవమానంగా ఉన్నదేమో మరి ముగ్గురు మంత్రులు ఇట్లా హెలికాప్టర్ వాడబట్టే అని చెప్పేసి, వాడితే గీడితే మా కల్వకుంట్ల కుటుంబం వాడాలి, లేకపోతే మా దొర వాడాలి, వాళ్ళ దొర కుటుంబ సభ్యులు వాడాలి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అని చెప్పి ఎవరు పడితే వారు వాడతారా అన్న బాధ తప్ప ఇంకా వేరే బాధ అయితే కనపడతలే.